నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఏ సమయాల్లో జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా వీడియోల్లో మనం చెప్పుకున్నాం, యోగకారకుల గురించి ప్రతి లగ్నానికి కూడా మనం చేసుకున్నాం. ముఖ్యంగా ఏ లగ్నానికైనా కూడా యోగకారకులు అనేవారు ఉంటారు. లగ్న పంచమ భాగ్యాధిపతులు, లగ్నాధిపతి, భాగ్యాధిపతి, అలాగే పంచమాధిపతి, వీరి దశ నడుస్తున్నప్పుడు మనకి ఆ విషయం అనేది తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకుంటే మేషలగ్నానికి లగ్నాధిపతి కుజుడు, అలాగే పంచమాధిపతి రవి, భాగ్యాధిపతి గురువు. కాబట్టి ఆ లగ్న జాతకుడికి ఆ గ్రహదశలు నడుస్తున్నాయా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి మరి ఏ నక్షత్రాల్లో ఉన్నారు అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్నట్టయితే మనకి ముఖ్యంగా ఇది తెలుస్తూ ఉంటుంది. వీరి దశ ఏమన్నా వస్తుందా అనే విషయాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. ఉదాహరణకి లగ్నాధిపతి కుజుడు అయ్యాడు, పంచమాధిపతి రవి అయ్యారు, భాగ్యాధిపతి గురువు అయ్యారు. అలాగే ఈ కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? ఉదాహరణకి శుక్రుడు నక్షత్రంలో ఉండొచ్చు, బుధుడు నక్షత్రంలో ఉండొచ్చు, కుజుడు నక్షత్రంలోనే ఉండొచ్చు. అలాగే పంచమాధిపతి అయిన రవి ఈయనే నక్షత్రంలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా చూసుకోవాలి. శని నక్షత్రంలో ఉన్నాడా, బుధ నక్షత్రంలో ఉన్నాడా, కుజ నక్షత్రంలో ఉన్నాడా, లేదు గురు నక్షత్రంలోనే ఉండొచ్చు, అలాగే రవి నక్షత్రంలో కూడా ఉండొచ్చు. కాబట్టి ముఖ్యంగా మనం పరిశీలించుకోవాల్సింది ఎవరు ఏంటి అనేది. వివాహానికి వచ్చేటప్పటికి శుక్రుడు కనెక్షన్ రావాలి అని కొంతమంది, అలాగే గురువు చేస్తాడు అని, అలాగే శని చేస్తాడు అని, ఇట్లా కొంతమంది వారి వారి ఎక్స్పీరియన్సు, అలాగే వారు పరిశీలించిన జాతక చక్రాలను బట్టి వారు చెప్తూ ఉండవచ్చు. కానీ 100కి 100 పాళ్ళు కూడా ఈ కనెక్షన్ లేనిదే వారికి వివాహం అనేది జరగదు. లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి వీరి కనెక్షన్ రావాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే లగ్న పంచమ భాగ్యాధిపతులు కానీ, అలాగే వీరు ఉన్న నక్షత్రాధిపతులు కానీ, ఉదాహరణకి మనం మేషలగ్నం చెప్పుకున్నాం, అలాగే మిథున లగ్నం చెప్పుకుంటే మిథునం లగ్నాధిపతి బుధుడు, పంచమాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శని. వీరికి ఈ కనెక్షన్ అనేది రావాలి. ఈ దశల్లో అనేది వారికి వచ్చినప్పుడు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే బుధ మహర్దశలో కానీ, శుక్ర మహర్దశలో కానీ, శని మహర్దశలో కానీ జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే బుధుడు నక్షత్రాలైన ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల్లో ఏమన్నా గ్రహదశలు ఉన్నా కూడా అప్పుడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే శుక్ర నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాలు ఉన్నా కూడా ఏదైనా ఈ నక్షత్రాల్లో ఏమైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ దశలో వస్తున్నప్పుడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి అయిన శని, ఆయన నక్షత్రాలైన పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రాల్లో ఏమైనా గ్రహాలు ఉన్నప్పుడు వాటి దశలు వచ్చినప్పుడు కూడా మనకి జరిగే అవకాశం అనేది ఉంటుంది. లేదు ఇంకొక పద్ధతి ఏంటంటే నవాంశలో కూడా మనం పరిశీలించవచ్చు. నవాంశలో లగ్నాధిపతి, నవాంశలో ఏ లగ్నం అయింది అనేది కూడా మనం పరిశీలించుకోవచ్చు. ఉదాహరణకి రాశి చక్రంలో కర్కాటకం అవ్వచ్చు, నవాంశకి వచ్చేటప్పటికి ఏ కన్యో, తులో ఏదైనా సరే అవ్వచ్చు. కాబట్టి అక్కడ ఉన్న లగ్నాధిపతి, అలాగే లగ్నంలో ఉన్న గ్రహం, ఏదైనా గ్రహం ఒకటి లగ్నంలో కనుక ఉంటే కనుక ఆ గ్రహం ఇక్కడ మనకి వివాహం చేయటానికి అత్యంత యోగవంతంగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని పరీక్షించుకుని మనం వివాహం ఎప్పుడు అవుతుంది అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. మన దగ్గరికి వచ్చిన జాతకుడు లేదా జాతకురాలికి ముఖ్యంగా మనం జాతక చక్ర పరిశీలన చేసినప్పుడు ఎక్కువగా మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ విద్య కోసం వస్తారు, తర్వాత ఉద్యోగము, అలాగే వ్యాపారము, అలాగే వివాహము, సంతానము, గృహము, వాహనము వీటి గురించి ఎక్కువ వస్తారు. కాబట్టి వివాహం అనేది ఇప్పుడు ప్రస్తుతం చాలా అత్యంత కీలకమైన అంశంగా మారిపోయింది. అన్ని వర్ణాల వారు, మతాల వారు, కులాల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వివాహం కావటం ఎంత అత్యవసరమైందో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే అవసరమైంది.
ఒక వివాహం కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఇలా చాలా రకాలైన మనం చూస్తుంటే పరిస్థితి ఒక వర్ణం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, బాగా కూడా వివాహ వ్యవస్థ దెబ్బతినిపోయింది. కాబట్టి వీటిని 1కి 2 సార్లు పరీక్షించుకొని మనం జాతక చక్రంలో కూడా త్రికలత్ర యోగం కూడా ఉంటాయండి. అది నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఇప్పుడైతే వివాహం ఎవరు చేస్తారు? మన జాతక చక్రంలో వివాహం మనకి జరగాలి అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు కానీ, లేదా వారు ఉన్న నక్షత్రాధిపతులు కానీ, అలాగే మరి ఒక అంశం నవాంశ లగ్నం, ఏ లగ్నం ఎక్కడ ఏర్పడిందో దానికి మేషం నుంచి మీనం వరకు ఏర్పడుతుంది. కాబట్టి ఆ లగ్నం మేషం అయితే కుజుడు, మీనం అయితే గురువు, అలాగే వృశ్చికం అయితే కుజుడు, మళ్ళీ మకరం అయితే శని. వీరు కానీ ఆ నవాంశ లగ్నంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహ దశలో కానీ మనకి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని పరీక్షించుకోండి. మీ వ్యక్తిగత జాతకాల్లో మీరు పరీక్షించుకున్న, వివాహం అయిన వారు పరీక్షించుకున్నా కూడా మనకి ఇది 100% టాలీ అవుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నవారికి కూడా మీరు కంగారు పడక్కర్లేదు. కాబట్టి ఎప్పుడవుతుంది, ఇంకా అవ్వలేదు, వయసు దాటిపోతుంది, మనకి ఇబ్బంది అయిపోతుంది, 30 వచ్చేసే అమ్మాయికి 40 వచ్చేసే అబ్బాయికి అని చెప్పని మనం ఆలోచించవలసిన పని లేదు. కాబట్టి ఈ దశలు మనకి కనెక్ట్ అయితేనే ఆ వివాహానికి మనకి అనుకూలత చెందుతుంది. యోగకారకులైన 159 లాట్స్, అలాగే వీరు ఉన్న నక్షత్రాధిపతులు, అలాగే నవాంశ లగ్నాధిపతి, అలాగే నవాంశ లగ్నంలో ఉన్న గ్రహాలు. మీ వ్యక్తిగత జాతకాలను ఒకసారి పరీక్షించుకోండి. సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది వివాహం అయినవారు కానివారు కూడా, కానివారు అంటే ఎలాగో వాళ్ళు ముందు వస్తుంది కాబట్టి చెబుతాం, అయిన వాళ్ళు పరీక్షించుకుంటే మీకు వ్యక్తిగతంగా కూడా ఇది ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి, మీ సంతానానికి, మీ చుట్టుపక్కల వాళ్ళకి, అన్నదమ్ముల పిల్లలకి, అక్క చెల్లెల పిల్లలకి కూడా చెప్పడానికి మీకు ఎంతో ఈజీగా ఉంటుంది, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మరికొన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.